కార్యక్రమం భారతదేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో గుర్తించదగినటువంటి బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఈనాటి రైతు రుణమాఫీ జరుగుతున్న సందర్భంలో జగిత్యాల నియోజకవర్గాన్ని అంబార్పేట రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో నాతో పాటు పాల్గొన్న గౌరవనీయులు అడిషనల్ కలెక్టర్ గారికి, పిఎస్ఎస్ డైరెక్టర్ రమేష్ గారికి, రైతు బంధు సమితి నాయకులు రవీందర్ రెడ్డి గారికి, గ్రామ తాజా మాజీ సర్పంచ్ గంగాధర్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, రైతు బంధు సమితి నాయకులకు, అంతర్గామ లింగంపేట, హస్నాబాద్, జగిత్యాల నుంచి వచ్చిన రైతులకు, మిగతా జగిత్యాల మొత్తం దరూరు పోతే మరీ ముఖ్యంగా ఇంత కార్యక్రమాలకు పండగ వాతావరణంలో ఏర్పాటు చేసిన మా వ్యవసాయ అధికారులకు స్పెషల్గా గ్రామ కార్యదర్శి గారికి, మండల అధికారులకు అందరికీ కూడా రైతన్నలకు మరొకసారి ₹1,00,000 వరకు రుణమాఫీ ఈరోజు మన నియోజకవర్గంలో అవ్వడం జరిగింది. దాదాపు 8,900 మంది రైతులు, 9,000 రైతులు, 9,000 కుటుంబాలకు 2 లక్షల వరకు కూడా రుణమాఫీ జరగబోతున్నది. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని చేసిన సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన రైతు బిడ్డ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. రైతులందరి పక్షాన, జగిత్యాల నియోజకవర్గ రైతులందరి పక్షాన మన ప్రాంతం మొదటి నుంచి కూడా ఎస్ఆర్ఎస్ వచ్చిన తర్వాత అప్పుడు ఇందిరమ్మ కాలంలో, నెహ్రూ కాలంలో పునాది వేయబడి ఇందిరమ్మ కాలంలో కాలువలు వచ్చినాయి. అప్పుడు 1969లో జగిత్యాలలో అప్పటి కాడా మంత్రి యువర్ చొక్కరావు గారు ఉన్నప్పుడు జగిత్యాల కాడా ఆఫీస్ అని, కమాండరీ డెవలప్మెంట్ అని, దరూర్ క్యాంప్ అవన్నీ ఏర్పడ్డాయి. తర్వాత 73, 74, 75లో చర్యల భవన్ కావచ్చు, పొలాస భవన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అప్పుడు కూడా వ్యవసాయ శాఖ మంత్రిగా చొక్కరావు గారు. తర్వాత రాను రాను అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. రాను ఏ ప్రభుత్వం వచ్చినా కానీ తర్వాత మధ్యలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. ఇదే తుమ్మల నాగేశ్వరరావు గారు ఈనాటి వ్యవసాయ శాఖ మంత్రి గారు, అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి గారు, కడియం శ్రీహరి గారు నీటిపారుదల శాఖ మంత్రి గారు. ఇలా వేదిక మీద చూసారు సుదర్శన్ రెడ్డి గారు, అక్కడ కనబడ్డారు బోధన నుంచి, వారు నీటిపారుదల శాఖ మంత్రి గారు. మరి ఈ సందర్భంలో మనకు వరదకాలం కావచ్చు, పోతాల దగ్గర గేట్లు కావచ్చు, మళ్ళీ ఆ తర్వాత పోయినసారి అప్పుడు ఉన్న ప్రభుత్వం, తెరాస ప్రభుత్వంలో నేను శాసనసభ్యులు ఉన్నప్పుడు రాపూర్ దగ్గర తూము పెట్టేయడం, మన తుంబారావుపేట దగ్గర తూము పెట్టేయడం, ఈ రకంగా చెరువులను అనుసంధానం చేసి ఈ ప్రాంతాన్ని వ్యవసాయ రంగంలో అభివృద్ధి చేసినాం, వ్యవసాయ మార్కెట్లు అభివృద్ధి చేసినాం. మరి ఇవన్నీ చేస్తున్న సందర్భంలో కూడా రైతులపై ఎంతో భారం పడి చాలామంది రైతులు అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పు తీర్చే పరిస్థితి లేదొచ్చింది. ఎందుకంటే పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయింది. రైతు బంధు ఇచ్చినా, రైతు భరోసా ఇప్పుడు ఇవ్వబోతున్నాం, అయినా కానీ పెట్టుబడి ఖర్చు ఎక్కువడంతో మరి 30,000 కోట్లు అప్పుడున్న రైతులను రుణ విముక్తి చేయాలి, అప్పుల బాధ నుంచి బయటపడేయాలని చెప్పే ఆలోచనతోటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు గొప్ప ఆలోచన చేసి ఆర్థిక శాఖ మంత్రి అయిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, వ్యవసాయ మంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు, మిగతా మంత్రులందరూ కూడా సమన్వయం చేసి, అధికార సమన్వయం చేసుకొని ఈరోజు మొదటి విడతగా 6,098 కోట్ల రూపాయలు ఈరోజు రుణ విముక్తి చేసిండ్రు. మన అంబార్పేట, అంతర్గామ, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో దాదాపు 399 మంది రైతులకు ఈనాడు ₹1,00,000 వరకు కూడా రుణమాఫీ అయింది. మళ్ళీ మొదలుపెట్ట కూడా అది త్వరలోనే ఉంటుంది. ఆగస్టు 15 వరకు దాదాపు అందరికీ కూడా అయిపోతాయని చెప్పి కూడా తెలియజేస్తూ, రైతు భరోసా పైన రేపు కరీంనగర్లో మీటింగ్ ఉంది, చాలామంది మంత్రులు వస్తున్నారు. తప్పకుండా రైతు భరోసా పెట్టుబడి సాయం కూడా అతి త్వరలోనే అది కూడా అందుతుంది. ఎందుకంటే చెర్లలో ఉన్న నీళ్ళు కావచ్చు, గుట్టల మండలంలో ఉన్న భూములు కావచ్చు, చెర్లలో ఉన్న భూములు కావచ్చు, ప్లాట్లు పెట్టిన భూములు కావచ్చు, వాటికి కూడా రైతు భూములు వస్తూ ఉండేది. అవన్నీ కొంచెం తీసేసే ప్రక్రియ జరుగుతూ ఉంది. వాస్తవానికి అలా ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. మరి అవన్నీ తీసి
అసలు సిసలైన రైతుకు ఇవ్వడానికి ఖచ్చితంగా రైతు భరోసా కూడా పెట్టుబడి సాయం అందుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ భగవంతుడు కూడా కవించడం మంచి వర్షాలు పడుతూ ఉన్నాయి. తప్పకుండా ఈ వర్షాల ద్వారా నీరు వచ్చి మన పంటలు బాగా పండాలని చెప్పి ఆకాంక్షిస్తూ మరి ఒక్కసారి రైతులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఈ కార్యక్రమాన్ని